యేసుక్రీస్తు ప్రభువైన వారు ఆయన మారని దేవుడు, ఆయనలో మార్పు లేదు. ఆయన అప్పుడును ఇప్పుడును ఏకరీతిగానే ఉన్నారు. కనుక యేసుక్రీస్తు ప్రభువైన వారు ఆయన మార్పు లేని దేవుడు, నిజమైన దేవుడు, ఆయన శాశ్వతమైన దేవుడు. కనుక మనం కొంటున్న వస్తువులు ఏదో ఒక దినమున పాడైపోతాయి. అలాగే మన శరీరాలు కూడా ఏదో ఒక దినమున మరణిస్తాము. కానీ దేవుడు ఆయన శాశ్వతమైన దేవుడు. కనుక యేసుక్రీస్తు ప్రభువైన వారికి మరణము లేదు. మరణము లేని దేవుడు ఆయన మనకున్నారు. ఆ మరణము లేని ఆ దేవుని ఎద్దుకు వస్తే ప్రతి ఒక్కరు కూడా వారు కూడా బ్రతుకుతారు. మానవుడు ఏదో ఒక దినమున మరణించాలి. మరణించిన మనము ఒక రాజ్యానికి వెళ్ళాలి. ఆ రాజ్యం పేరు ఏమిటంటే పరలోక రాజ్యము. ఆ రాజ్యములోకి ఏమి లేదంటే అక్కడ మరణము లేదు,